టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం ఎర్రగుడిపాడు గ్రామంలో రోడ్డు విస్తరణలో భాగంగా మట్టి తరలిస్తున్న టిప్పర్లు అతివేగంగా ఇతర వాహనాలకు దారి ఇవ్వకుండా ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేస్తూ అడిగిన వారిని నిర్లక్ష్యం చేస్తున్న క్రమంలో మాలమహాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నవరపు కిషోర్ వర్గవ్, జిల్లా అధ్యక్షులు చెవుల తిరుపాల్, జిల్లా నియోజకవర్గ మండల నాయకులు, గ్రామస్తులు కలిసి టిప్పర్లను నిలిపి యాజమాన్యంతో మాట్లాడాలని చెప్పి డ్రైవర్లను అడ్డుకోవడం జరిగింది. ఎర్రగుడిపాడు గ్రామంలో 6-వే హైవే పనులు జరుగుతున్నటువంటి విషయంలో టిప్పర్లు ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వెనకొచ్చే బండ్లకు కానీ ముందు వచ్చే బండ్లకు కానీ సైడ్ ఇవ్వకుండా ఇష్టానుసారంగా దోలుతూ ఉన్నారు. అయితే మేము ఆ విషయం డ్రైవర్ని అడిగినప్పుడు అతను నిలబెట్టకుండా వెళ్ళిపోవడము ఈ విధంగా జరిగింది. ఇది సరైన విధానం కాదు. ఒకవేళ పొరపాటున ఎవరికైనా ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులు? దీని మీద మేము గట్టిగా అడుగుతూ ఉన్నాం. ఇంతవరకు ఎంతోమంది ఎన్నో విధాలుగా బండ్లు నిలబెట్టి ఉండవచ్చు, కానీ అది కాదు మేము చెప్పేది. ఇప్పుడు చిన్న చిత్తగా వాళ్ళకి జరిగితే పరిస్థితి ఏంది? ఉన్న వాళ్ళకి జరిగితే ఏదో వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి పోయి చేసుకుని వచ్చారు. లేని వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఒకసారి ఆలోచన చేయాలి. మరి ట్రిప్పర్ల యజమానులను కూడా రమ్మని చెప్పాము, వాళ్ళ డ్రైవర్లు కూడా చెప్పాము, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాము. అయితే ఈ విషయం ఇంతటితో వదిలేదైతే విషయం ఉండదు. ఖచ్చితంగా వాళ్ళు వచ్చి మాట్లాడిపోవాల్సిందే. ఈరోజు కాకపోయినా రేపైనా కూడా భారీగా నిలబెట్టడానికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. కనుక మీరు దయచేసి మీ ఓనర్లు ముందు రండి, మాట్లాడదాం. ఆ తర్వాత ఏదైనా విషయం ఉంటే మాట్లాడదాం. ఇష్టానుసారంగా డ్రైవర్లు ఆ విధంగా తోలితే మీరు వాళ్ళని మందలించాల్సి గురించి వాళ్ళకి ఏం చెప్పకుండా చేస్తే ఎట్లా? ఒకవేళ పొరపాటున ఈరోజు జరిగింది ఒక సంఘటన. మోటార్ సైకిల్ వెనకాల వెళ్తూ ఉన్నాడు, సైడ్ వేయలేదు. ఆయన కూడా క్రాస్ చేసి వెళ్ళిపోయిన తర్వాత బండి నిలబెట్టమంటే నిలబెట్టకుండా వెళ్ళిపోయాడు ఆ మనిషి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మేమందరం కూడా ఇక్కడ ఈరోజు బండ్లను ఆపివేయడం జరిగింది. కాబట్టి దయచేసి ఆ బండ్ల ఓనర్లు ఇక్కడికి వచ్చేంత వరకు బండ్లు అయితే కదలనివ్వము. బండ్ల ఓనర్లు ఇక్కడికి రావాలి. వచ్చిన తర్వాత ఏదైనా మాట్లాడతాం. వాళ్ళని ఒత్తిడి చేశారంట ఇంటిప్పుడు కూడా. అది కాక డ్రైవర్లను ఈ ఓనర్లు ఒత్తిడి చేస్తూ ఉన్నారు, ఇన్ని ట్రిప్పులు తోలాలని చెప్పేసి అగ్రిమెంట్ లాగా. అది కాదు కదా. మామూలుగా ఇప్పుడు ఈ అండర్ బ్రిడ్జ్ కింద పోవాలంటేనే చాలా కష్టం బండ్లు. అయినా కూడా ఇట్లా ఒత్తిడి చేసి ఈ విధంగా చేయడం సరైన విధానం కాదు. మీరు బండ్లు కండిషన్గా ఉన్నప్పుడు కూడా మేము కాదని చెప్పడం లేదు, కానీ వచ్చే బండ్లకు మీరు సైడ్ ఇవ్వకుండా ఇష్టాంతరంగా తోలితే ఏమన్నా అంటే మీ యొక్క కాంట్రాక్టర్లు ఒత్తిడి వల్ల ఈ విధంగా మేము తొందరగా ట్రిప్పులు లైఫ్ చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా తోలుతూ ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. ఓనర్లు వచ్చేంతవరకు మళ్ళీ ఇక్కడి నుంచి కదలవు. ఓనర్లు అయితే ఇక్కడికి రావాలి, వచ్చిన తర్వాతనే మాట్లాడతాం. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఇంతటితో ముగిసిపోదు. ఒకవేళ ఈరోజు వదిలినా కూడా రేపైనా కూడా అన్ని బండ్లను కూడా నిలబెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి హెచ్చరిస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ఈ సిద్ధపడి రావాలని కోరుతా ఉన్నాం. జై భీమ్.